స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. కౌన్సిలింగ్ డేట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్ పేరు మీద తీసుకోవాలా, పేరెంట్స్ పేరు మీద తీసుకోవాలా, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే యూజ్ ఏంటి వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే దీని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎందుకు డిలే అవుతున్నాయంటే ప్రతి పాలిటెక్నిక్ కాలేజెస్లో అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉండవు. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజెస్లో కోర్సెస్ని యాడ్ చేసుకోవడానికి ఏఐసిటిఈ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసిటి కాలేజెస్లో కోర్సెస్ని యాడ్ చేసుకోవడానికి అప్రూవల్స్ ఇవ్వడం డిలే అవుతుంది. కాబట్టి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కూడా డిలే అవుతుంది. ఏ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా కోర్సెస్ యాడ్ చేసుకోవాలంటే ఏఐసిటి నుండి అనుమతి తీసుకోవాలి. ఏఐసిటిఈ కొన్ని కాలేజెస్కి అప్రూవల్ ఇచ్చింది, మరికొన్ని కాలేజెస్కి అప్రూవల్ రావాల్సి ఉంది. పాలిటెక్నిక్ కాలేజెస్ కోర్సెస్ యాడ్ చేసుకోవడానికి ఏఐసిటి నుండి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ అప్రూవల్ అనేది వచ్చిన వెంటనే పాలిటెక్నిక్ కాలేజెస్లో న్యూ కోర్సెస్ అనేవి యాడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. వెంటనే పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది జూన్ 1st వీక్లోనే స్టార్ట్ అవుతుంది. సో మీరు జూన్ 1st వీక్ కల్లా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. పాలిసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్టడీ సర్టిఫికేట్ అనేది 6th to 10th వరకు ఉంటే సరిపోతుంది. 4th నుండి 10th వరకు ఉన్నా ఇంకా మంచిది. మ్యాక్సిమం 6th to 10th స్టడీ సర్టిఫికేట్ ఉండేలాగా రెడీ చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్, టీసీ అండ్ 10th క్లాస్ మెమో, క్యాస్ట్, ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంకి మీరు రెడీ చేసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే పాలిసెట్లో మీకు ఈ సర్టిఫికేట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి స్పెషల్ కోటాలో సీట్స్ అనేవి రిజర్వేషన్ చేస్తారు. ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే పాలిసెట్లో మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా ఎన్సీసీ ఉండటం వల్ల స్పెషల్ కోటాలో మీకు పాలిటెక్నిక్ సీట్ అనేది లభిస్తుంది. ఇదే విధంగా మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో కూడా సీట్ లభిస్తుంది. పాలిసెట్లో స్పోర్ట్స్ కోటా కింద కొన్ని సీట్లు అనేవి కేటాయిస్తారు. పాలిసెట్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, అంటే ర్యాంక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా స్పోర్ట్స్ కింద మీకు సీట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు స్పెషల్ కేటగిరీ కిందకు వస్తారు. వీళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్తో పాటు మీకు ఎన్సీసీ, గేమ్స్, స్పోర్ట్స్ ఏవైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఎన్సీసీ, గేమ్స్, స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు కొన్ని కాలేజెస్ని లిస్ట్ చేసుకుంటారు. వెబ్ ఆప్షన్స్లో మీరిచ్చిన కాలేజెస్లో స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీకి కొన్ని సీట్స్ అనేవి కేటాయిస్తారు. మీరు ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నా ప్రతి కాలేజ్లో ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ కింద కొన్ని సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ సర్టిఫికేట్స్ ఉండటం వల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్లో ది బెస్ట్ కాలేజ్లో మీకు సీట్ అనేది లభిస్తుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు పర్టికులర్ డేట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్గా కండక్ట్ చేస్తారు. పాలిసెట్ కౌన్సిలింగ్లో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు మీ క్యాస్ట్ ప్రకారంగా సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. ఓసీ జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.
ఈడబ్ల్యూఎస్ 2025 అంటే ఈ ఇయర్లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ మాత్రమే కౌన్సిలింగ్లో యూజ్ అవుతుంది. మీకు 2024లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ యూజ్ అవ్వదు. 2025లో తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే యూజ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ ఈ సెక్షన్ కింద గవర్నమెంట్ 10% ఆఫ్ ది రిజర్వేషన్ అనేది కేటాయించింది. ఈ రిజర్వేషన్ ప్రకారంగా ప్రతి కాలేజ్లో ఓసీ కాకుండా రిమైనింగ్ కేటగిరీస్కి ఏ విధంగా సీట్స్ కేటాయిస్తారో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి కూడా కొన్ని సీట్స్ అనేవి కేటాయిస్తారు. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వల్ల ర్యాంక్ ఎక్కువగా ఉన్న బెస్ట్ కాలేజ్లో మీకు నచ్చిన కోర్సులో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ని కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి రెడీ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ స్టూడెంట్ పేరు మీద ఉండాలి. పేరెంట్స్ పేరు మీద కనుక ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉంటే మీ కౌన్సిలింగ్లో వీటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది స్టూడెంట్ పేరు మీద ఉంటేనే మీకు పాలిసెట్ కౌన్సిలింగ్లో ఈ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 4 years వ్యాలిడిటీ ఉంటుంది. స్టూడెంట్ పేరు మీద తీసుకుంటారు కాబట్టి 2025లో తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 1st వీక్లోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్, పాలిసెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఈ వీడియో యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఏపీలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్లో అవైలబుల్గా ఉన్న సీట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవి, కాలేజెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఈ వీడియో యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క లిస్ట్, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ లింక్స్ క్లిక్ చేసి ఈ వీడియోస్ని చూడటం వల్ల కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఈ వీడియోస్ చూసినట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. దీనిపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అదేవిధంగా పాలిసెట్కి సంబంధించి పర్టికులర్ టాపిక్పై వీడియో కావాలనుకుంటే మీకు ఏ టాపిక్పై వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ టాపిక్పై వీడియో అనేది మా ఛానల్లో ఉంటుంది. పాలిసెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఉన్న వారి కోసం స్పెషల్ కేటగిరీలో సీట్స్ అనేవి కేటాయిస్తారు.